ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మలుగూరు పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారు లావణ్య విజయం సాధించగా ఫలితం ప్రకటించకుండా అడ్డుకున్నారు టీడీపీ నేతలు. ఎన్నికలు వాయిదా వేయాలని ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేశారు. హిందూపురం నియోజకవర్గం మలుగూరు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేతల బరితెగింపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఫలితం ప్రకటించకుండా కూడా టీడీపీ నేతలు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ యొక్క ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆవిడ గెలిచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ప్రకటించకుండా కూడా తాత్సారం చేస్తున్నారంటూ కూడా అక్కడ వ్యక్తమవుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే పాఠశాల ఎన్నికల్లో ఎట్లాంటి రాజకీయాలకి ఉండకూడదు, రాజకీయ జరగాల్సిన ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతలు జోక్యం చేసుకున్నారు. బరి తెగించి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. హిందూపురం మండలం మలుగూరు ప్రభుత్వ పాఠశాల సంబంధించి ఈ రోజున పాఠశాల కమిటీ ఎన్నికలు జరిగాయి. తల్లిదండ్రులు హాజరయ్యారు. మొత్తం 35 ఓట్లు ఉండగా 29 ఓట్లు పోయాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా, అదేవిధంగా స్థానికంగా సామాజిక కార్యక్రమాల్లో ఉంటూ వస్తున్నటువంటి లావణ్యను అక్కడ తల్లిదండ్రులు. ఆమెకు దాదాపుగా 29 ఓట్లు, 22 ఓట్లు దాకా లావణ్యకి పోలయ్యాయి. అయితే ఆ ఓటమిని జీర్ణించుకొని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా పాఠశాలలోకి దూసుకొచ్చారు. ఉపాధ్యాయుల పైన దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి, దౌర్జన్యం చేసిన పరిస్థితి, ఒక దశలో దాడి చేసిన పరిస్థితి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, ఓటింగ్ కూడా అయిపోయింది. ఇక ఇది ఫలితం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు లావణ్య విజయం సాధించారని అనౌన్స్ చేస్తూ ఉన్నారని మరి కాసేపు అనౌన్స్ చేస్తారని టీడీపీ నేతలు వచ్చి దౌర్జన్యం చేసి పేపర్ లాక్కొని ఆ ఫలితాన్ని నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఎలక్షన్ ని వాయిదా వేయడం టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. పై నుంచి కూడా ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే శివారెడ్డి.